బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో అయితే కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 1000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రెండవ రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 18,656 కాంగ్రెస్ కి రాగా 17,509 వద్ద బీఆర్ఎస్ ఉంది. ఇక బీజేపీ మాత్రం కేవలం 10 దగ్గరే ఉండిపోయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఇప్పటి వరకు చూసుకుంటే కాంగ్రెస్ లీడింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి హోరాహోరీ దాదాపు 1000 మాత్రమే తేడాగా ఉంది. మరి ఇంకొక 2 రౌండ్లలో తెలిసే అవకాశం ఉంది అంటారా? ఎవరు విజేత అవ్వబోతున్నారు అనేది? రైట్, మొదటి రౌండ్ నేపథ్యంలో షేక్పేట డివిజన్ లోని ఫస్ట్ 42 బూత్ స్థాయిలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అయితే జరిగింది. ఇక రెండవ రౌండ్ కూడా షేక్పేట మిగిలిన 22 బూత్ అంటే 22 బ్యాలెట్ బాక్స్ లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అనేది రెండో రౌండ్ లో ఈ రోజు ముగిసిపోయింది. మొత్తానికి 2 రౌండ్ల అంటే షేక్పేట లో మొదటి రౌండ్ రెండో రౌండ్ ముగిసే నాటికి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇక మొదటి రౌండ్ లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి 8,926 ఓట్లు రాగా బీఆర్ఎస్ పార్టీకి 8,864 ఓట్లు వచ్చాయి. ఇక రెండో రౌండ్ లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి 9,691 ఓట్లు రాగా బీఆర్ఎస్ పార్టీకి 8,609 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద 2 రౌండ్లు ముగిసే నాటికి కాంగ్రెస్ పార్టీ 1,144 ఓట్ల ఆధిక్యంలో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇక బీజేపీ అయితే చాలా వెనుకబడి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే షేక్పేట నియోజకవర్గంలో షేక్పేట డివిజన్ లో ఎక్కువగా ముస్లిం ఓటు బ్యాంకు ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ బీజేపీకి అయితే చాలా తక్కువ స్థాయిలోనే ఓట్లు వచ్చినట్టు కనిపిస్తా ఉన్నది. మొత్తం మీద షేక్పేటలో నిర్వహించిన 2 రౌండ్లలో బీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీ 1,144 ఓట్ల ఆధిక్యంలో మెరుగ్గా కనిపిస్తా ఉన్నది. అయితే దీని వెనకాల ఖచ్చితంగా అంటే అక్కడ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడం అనేది ఇక్కడ చాలా వరకు కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే షేక్పేట డివిజన్ లో మొత్తం ముస్లిం ఓటు బ్యాంక్ అనేది చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ముస్లిం ఓటు బ్యాంకు ఖచ్చితంగా కాంగ్రెస్ కి అయితే మొగ్గు చూపినట్టయితే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అక్కడ ఉన్న ముస్లింస్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతారన్న ఆశావాహం అయితే అంటే ఆశ అయితే ఎక్కువ కనిపించింది వారిది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా అక్కడ వారికి అందించిన సేవలు కావచ్చు, ఎంఐఎం పార్టీతో ఉన్న ఆ సఖ్యత కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎంఐఎం ఓట్లను ఎక్కువగా చురగొంటారన్న ఒక నమ్మకంతో అయితే ముందుకెళ్లారు. అక్కడ ఆ స్థాయిలో అంటే అక్కడే ఎక్కువగా దృష్టి కూడా పెట్టారు. ఎందుకంటే షేక్పేట అనేది బీఆర్ఎస్ పార్టీ అడ్డగా వారైతే అభివర్ణించుకున్నారు. కానీ ఇక్కడ పూర్తి ఫలితాలు అంటే రెండో రౌండ్ ఫలితాలకు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ కనిపిస్తా ఉన్నది. దాదాపు అక్కడే 1100 మెజారిటీ అయితే కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇక మూడో రౌండ్ దాదాపు ఇక్కడ యూసఫ్ కూడా కావచ్చు, లేదంటే రేవంత్ నగర్ కావచ్చు, బోర్బండ కావచ్చు, ఈ డివిజన్ లో మూడో రౌండ్ ప్రక్రియ అనేది కొనసాగుతా ఉన్నది. మరి మూడో రౌండ్ ఫలితాలు ఏ పార్టీకి ఎక్కువగా ఉంటాయనేది అయితే చాలా క్లియర్ గా అంటే దాన్ని బట్టి అయితే మనం ఒక అంచనాకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది. ఇక 4 రౌండ్ లోనే గెలుపు సాధ్యమా సుసాధ్య అంటే గెలుపు అనేది ఏ పార్టీకి వరిస్తుంది అనేది అంచనా వేయడం అయితే ఇప్పుడున్న పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే చాలా దగ్గర అంటే చాలా అత్యంత అంటే హోరాహోరీగా సాగుతున్న ఈ పోరులో చాలా తక్కువ మోతాదులోనే మెజారిటీ కనిపిస్తా ఉన్నది, చాలా తక్కువ స్థాయిలోనే మెజారిటీ కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఏ రౌండ్ లో కూడా అటుటైనా తారుమారైనా కానీ పూర్తిగా లెక్కలు మారిపోయే అవకాశం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది గౌరీ. అయితే మొదటి రౌండ్ లో ఆధిక్యంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇక రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నది. ఇక మూడో రౌండ్ నాలుగో రౌండ్ వచ్చేసరికి కూడా ఇదే ఆధిక్యాన్ని కొనసాగితే మాత్రం ఆ తేడా అనేది చాలా వరకు అయితే కనిపిస్తా ఉంటుంది. ఇప్పటికే 1,144 ఓట్ల తేడా అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొదటి రౌండ్ నాలుగో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంటే దాదాపు ఇప్పుడు చూసుకున్న ఈ లెక్కల ప్రకారం అయితే మరొక 3,000 నుండి 4,000 ఆధిక్యంలోకి కాంగ్రెస్ కనుక ముందుకు దూసుకెళ్తే ఇక రాబోయే రౌండ్లలో ఎలా కొనసాగుతుంది అనేది చాలా ఉత్కంఠంగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు దూసుకెళ్తుందని ఫస్ట్ 2 రౌండ్లలో అయితే కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తా ఉన్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే దానికి అనుకూలంగా కొన్ని డివిజన్లు అయితే కనిపిస్తా ఉన్నాయి. బోరుబండ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, శ్రీనగర్ అంటే దీనికి సంబంధించిన కొన్ని డివిజన్లు అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే ఆ డివిజన్లు అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి మరి ఆ డివిజన్లకు సంబంధించిన రౌండ్ పూర్తయ్యే లోపు కాంగ్రెస్ పార్టీ ఎంత ఆధిక్యంలో ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఎంత వెనుకంజలో ఉంటుంది, దాన్ని బట్టి కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ అయితే అటు బ్యాలెట్ ఓటింగ్ లోను ఇటు పోస్ట్ అంటే ఈవీఎం లోను కూడా దూసుకెళ్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడే అందిస్తా ఉంటాం గౌరీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాము.